వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. రోజా బైరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించింది. ఆడుదాం ఆంధ్ర అవినీతిలో రోజా బైరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపింది. అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్ పైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది విజిలెన్స్. అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణి మోహన్ పై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చింది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ జరిగిందో అందరికీ తెలుసన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 3000 పేజీల రిపోర్టు వచ్చిందంటేనే ఎంతమంది పేద క్రీడాకారులు పొట్టకొట్టారో అర్థం చేసుకోవచ్చన్నారు. బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. మేము చెప్పినా చెప్పకపోయినా ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో ఎంత పొరపాట్లు జరిగాయి, ఎంత కుంభకోణం జరిగిందో అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు ఎప్పుడు వారి సమక్షాన్ని 2 ఉభయ సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో దీని గురించి అడగడం, దీన్ని ఒక ఉన్నత స్థాయి కమిటీకి ఇవ్వడం జరిగింది. ఏ తప్పు చేయకుండానే 3000 పేజీలతో నివేదిక ఎక్కడైనా వస్తుందా అని అడుగుతున్నా. తప్పకుండా పేద ప్రజల యొక్క రక్త మాంసాలు తిన్న ఆ రోజు అధికారులు అయితేనే, ఆ రోజు రాజకీయ రంగంలో ముసుగులో ఉండి పనిచేసిన మంత్రులు అయితేనే, శాప్లో పనిచేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కేవలం శిక్షే కాదు, ఆ పేద క్రీడాకారుల యొక్క ఉసురు కూడా వాళ్ళ మీద పడే పరిస్థితి రేపు రాబోయే కాలంలో ఉంటుందని ఆ రోజు మేము చెప్పినా చెప్పకపోయినా ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో ఎంత పొరపాట్లు జరిగాయి, ఎంత కుంభకోణం జరిగిందో అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు ఎప్పుడు వారి సమక్షాన్ని 2 ఉభయ సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో దీని గురించి అడగడం, దీన్ని ఒక ఉన్నత